మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడును స్మరించుకొందుము. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి యెహోవా నామమును స్మరించాలి అనేటువంటి శీర్షికలో భాగంగా 9వ వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. దేవుని నామములు అనేటువంటి అంశము క్రింద దేవుని యొక్క 9వ పేరును ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదురుకి తీసుకురావాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నటువంటి ప్రజలు తమ తమ దేవతల నామమును బట్టి వారు ముందుకెళ్తూ ఉండగా దేవుని యొక్క కోరిక కూడా ఏంటి తెలుసా? దేవుని నామములో నీవు ముందుకెళ్ళాలి, దేవుని నామాన్ని స్మరించేవారుగా ఉండాలి. కొంతమంది వారి దేవుళ్ళ పైన 1,000,000 పేర్లు రాసుకుంటారు, 1,000,000 పేర్లు రాస్తారు. దాన్ని వాళ్ళు రామకోటి అంటారు, ఇంకొక పేరుతో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, వారు వారి దేవుని నామాన్ని వారు ఉచ్చరిస్తూ ఉండగా లోకంలో ప్రజలు దేవుళ్ళ పేర్లను బట్టి వారు ముందుకు సాగుతూ ఉండగా దేవుడు అంటున్నాడు, నీవు నేను దేవుని బిడ్డలమైతే, దేవుని సంతానమైతే మన జీవితాల్లో కూడా ఏ రకంగా మనం ఉండాలి అంటే యెహోవా నామమును స్మరించాలి. యెహోవా నామమును మనము స్మరించే వారముగా ఉండాలి. ఎందుకు దేవుని నామాన్ని స్మరించాలి? దేవుని నామాన్ని ఎందుకు స్మరిస్తూ ఉండాలి? ఆ పేరును ఎందుకు మర్చిపోకూడదు? దేవుని బిడ్డలారా, లోకంలో దేన్ని స్మరించినా అది టైం వేస్ట్ కావచ్చేమో, కానీ దేవుని నామాన్ని స్మరించినప్పుడు ఆ నామము యొక్క పేరే లేదా ఆ నామం మనం పలుకుతూ ఉండగా సాతాను గుండెల్లో వణుకు పుడుతుందండి. దేవుడు అంటాడు కదా, నా నామమున మీరు దయ్యములను వెలగొడతారు. దేవుని బిడ్డలారా, దేవుని పేరు సాతానుకు పిచ్చి భయాన్ని పుట్టిస్తుంది. వెన్ వి ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని పేరును మనం ఉచ్చరిస్తూ ఉండగా సాతాను లోకంలో అలజడి అనేటువంటిది మనం చూస్తాం. ఎందుకంటే ఆ నామమును బట్టే అవి వెళ్ళిపోతాయి. ఆ నామమును బట్టే వాటి యొక్క ఎన్విరాన్మెంట్స్ను, లేకపోతే వారు ఎక్కడైతే ఉన్నారో దయ్యపు శక్తుల యొక్క ఏరియాస్ను అవి ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని స్మరించడం నీకు వ్యతిరేకంగా పనిచేసే దయ్యములను నీ దగ్గర నుంచి పారద్రోలడమే. దేవా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలు. ఇఫ్ యు ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఎ షివరింగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ డెవిల్. సాతాను రాజ్యానికి వణుకు పుట్టిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో దేవునికి ఏదో 2-3 పేర్లే కాదు, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేర్ ఆర్ సో మెనీ నేమ్స్ దట్ ఆర్ గివెన్ టు గాడ్. దేవునికి ఆపాదించబడిన పేర్లు, లేదా మనిషి దేవునికి పెట్టినటువంటి పేర్లు, లేదా దేవుని యొక్క గుణ లక్షణాలు బట్టి ఆయనకు ఉండేటువంటి పేర్లు, ఆయన చేసే పనులను బట్టి ఆయనకు ఉండేటువంటి పేర్లు, ఇలా వివిధ రకాలైనటువంటి పేర్లను మనం చూస్తాం. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఏ దేవుని నామాన్ని గురించి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు అంటే ఆదికాండం 5వ అధ్యాయం. ఈరోజు ఉదయపు 2వ ఆరాధన వరకు 4వ అధ్యాయం వరకు ఉన్నటువంటి దేవుని నామాలను మనము ధ్యానం చేశాం. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 4 అధ్యాయాల్లో దేవుడు 8 రకాలైనటువంటి పేర్లను దేవుడు మన ఎదురుకు తీసుకొని వచ్చాడు. యేసు, క్రీస్తు ఈ పేర్లు కాకుండా వేరే పేర్లను తీసుకొని వచ్చాడు. మరి ఈరోజు ఆ 9వ నామాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడవానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఇక్కడ దేవుని యొక్క పేరు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. మర్మగర్భంగా లేకపోతే ఇండైరెక్ట్ గా దేవుని యొక్క పేరు అక్కడ ఉండడం అనేటువంటిది మనం గమనిస్తాం. 5వ అధ్యాయం మొదటి వచనంలో ఆదాము వంశావళి గ్రంథము ఇదే. ఆదాము వంశావళి అని కనబడుతుంది, కానీ ఎందుకో వంశావళి లేదు అక్కడ. ఎందుకు లేదు అనేటువంటిది పురుషుల సహవాసంలో నేను వివరించాను. ఆది కాండంలో ఆదామును గురించి, ఆదాము కుటుంబాన్ని గురించి అనేకమైనటువంటి మర్మాలను దేవుడు సహోదరుల సహవాసంలో ప్రతి 3వ సోమవారం
ఉదయం 6 నుంచి 7-15 వరకు ఉండేటువంటి పురుషుల సహవాసంలో, సహోదరుల సహవాసంలో నేను వివరిస్తూ ఉన్నాను. వై గాడ్ క్రియేటెడ్ మ్యాన్, దేవుడు ఎందుకు పురుషుని తయారు చేశాడు, దాని ఉద్దేశం ఏంటిది. ఇక్కడ ఆదాము వంశావళి గ్రంథం అని కనబడుతుంది, కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి వంశావళి లేదు. ఎందుకు లేదో మీరు సహోదరుల సహవాసం మీ భర్తలను అడిగితే, అంటే సహోదరుల సహవాసానికి వచ్చి మీ భర్తలను అడిగితే వారు దానికి జవాబు ఇస్తారని నేను నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ వంశావళిని ప్రారంభించాడు. కానీ 2వ వచనంలో గమనిస్తే మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఆదాము వంశావళి అనేటువంటి టైటిల్ ఏమో పెట్టాడు, కానీ దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. ఆదామును దేవుడు తయారు చేశాడని మొదటి వచనంలో ఉంది. 2వ వచనంలో వ్రాయబడింది మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి. ఇక్కడ దేవుని యొక్క పేరు మనం చూస్తాం. ఎవరు నీ దేవుడు తెలుసా? హీఈస్ ఎ గాడ్ హూ బ్లెస్సెస్, ఆశీర్వదించే దేవుడు. హీబ్రూ బైబిల్లో లేదా హీబ్రూ భాషలో ఇక్కడ వ్రాయబడినటువంటి పదజాలం మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. ఎవరు అంటే యావే, యావే మెవారేక్, ఆశీర్వదించు దేవుడు. యావే మెవారేక్. దేవుని బిడ్డలారా, హూ ఈస్ యువర్ గాడ్? హీఈస్ ఎ గాడ్ హూ బ్లెస్సెస్, ఆశీర్వదించే దేవుడు. మెవరేక్ అంటే ఆశీర్వదించుట, ఆశీర్వదించుట, ఆశీర్వదించుట. దేవుని బిడ్డలారా, ఆదామును దేవుడు కలగజేసిన తర్వాత వదిలేలేదు. ఆదామా, భూమి నీకు ఇచ్చేసాను, ఏం చేస్తావు చేసుకోబో ఆదామా అన్నట్టుగా దేవుడు ఆదామును వదిలేదండి. ఈ దినాల్లో ఇళ్లను కట్టడం మనం చూస్తాం. చాలా మంది స్థలాలు కొని రియల్ ఎస్టేట్ చేసి ఇళ్లను నిర్మించి అమ్ముతారండి. అమ్మి సంతకాలు చేసి వాళ్ళకు డాక్యుమెంట్స్ ఇచ్చి వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకున్న తర్వాత ఇంక అయిపోయింది. ఇక ఆ ఇల్లు మీది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. దాన్ని అమ్ముతారా, కూలగొట్టుకుంటారా, చెదలకు అప్పగిస్తారా, ఏం చేస్తారో దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. అంతే, ఇంకా వదిలేస్తారు. దేవుడు ఆదామును సృజించిన తర్వాత దేవుడు చేసిన పని ఏంటి తెలుసా? ఆదామును ఆశీర్వదించి, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి, వారిని ఆశీర్వదించి. దేవుని బిడలారా, ఆ తర్వాత ఆశీర్వదించిన తర్వాత బైబిల్లో రాయబడింది వారికి నరులని పేరు పెట్టెను. ఇదే వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇఫ్ యువర్ గాడ్ ఈజ్ యావే మెవరేక్, ఆయన ఆశీర్వదించే దేవుడైతే ఎందుకు ఆశీర్వదిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు, ఎక్కడెక్కడ ఆశీర్వదిస్తాడు అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఆశీర్వదించే దేవుడు. అది నీ దృష్టిలో ఎప్పటికీ తొలగిపోకూడదు. నాకు కష్టాలు ఉన్నాయి, నేను కష్టాల కోసం ఉన్నాను అనే తలంపు వచ్చిందా, అదని ప్రక్కన పెట్టు. నీ దేవుడు కష్టాల కోసం నిన్ను ఆశీర్వదించలేదు, నీ దేవుడు సమస్యల కోసం నిన్ను ఆశీర్వదించలేదు. ఆయన ఆశీర్వదించింది దీవెనల కోసం, ఆయన ఆశీర్వదించింది నువ్వు వర్ధిల్లాలని, ఆయన ఆశీర్వదించింది నువ్వు ఫలించాలని, ఆయన ఆశీర్వదించింది నువ్వు భూమిని లోబరుచుకోవాలని. దేర్ ఈజ్ అ బ్లెస్సింగ్, దేర్ ఈజ్ ఎ అథారిటీ. ఈ యొక్క ఆశీర్వాదాలు అనేకమైనటువంటి దీవెనలు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఎలాంటి దేవుడు నీ దేవుడు? ఆశీర్వదించే దేవుడు. మరి ఎలా ఆశీర్వదించాడు చూడండి, 2వ వచనం. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించెను. దేవుని బిడ్డలారా, ఎవరు నీ దేవుడు తెలుసా? ప్రపంచానికి విరుద్ధంగా ఉండేటువంటి దేవుడు. ప్రపంచం ఏమని చెప్తుంది తెలుసా? లేదా సైన్స్ ఏమని చెప్తుంది తెలుసా? మనిషి లేదా ఒక మనిషి అనేటువంటి ఒక జీవి బయటికి రావాలంటే ఏదో విస్ఫోటనం జరిగింది. బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటిది ప్రపోజ్ చేశారు. అంటే ఏదో విస్ఫోటనం జరిగింది సృష్టిలో, ఏదో ఒక రోజు, ఎప్పుడో ఎవరికి తెలియదు, ఆ దినాన ఏదో అలా పేలిపోయిందంట. పేలిపోయినప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఆయా కణాలన్నీ ఒకసారి కలుసుకున్నాయంట. కలుసుకున్నాక ఒక మానవుని రూపం వచ్చేసిందంట. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే సంథింగ్ హ్యాపెన్ యాక్సిడెంటల్లీ, ఏదో అనుకోని విధంగా అకస్మాత్తుగా జరిగింది అని ప్రపంచం చెబుతుంది, సైన్స్ చెబుతుంది. లేదా ఇంకొకటి ఏంటంటే మనిషి కోతి నుండి వచ్చాడు. కోతి అది
అది ఆ రకంగా వృద్ధి చెందుతూ ఆ రకంగా ఎవల్యూషన్ ప్రాసెస్ జరిగి ఇంతవరకు ముందుకు నడిచేటువంటి కోతి మెల్లిమెల్లిగా ఇలా లేచి నడిచి దాని యొక్క కాళ్ళు మనిషి కాళ్ళుగా మారిపోయాయంట, దాని చేతులు మనిషి చేతులుగా మారిపోయాయంట, ముఖం మనిషి రూపంలో మారిపోయిందంట, కోతి మానవుడయ్యాడు అని చెప్పబడింది. దేవుని బిడ్డలారా, దాన్ని కూడా నమ్మి ఇదైనా డిపార్ట్మెంట్సే, టీచింగ్సే, బుక్సే దానిపైన వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. కానీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా, మనిషి యాక్సిడెంటల్ కాదు, మనిషి ఏదో అనుకోని విధంగా అకస్మాత్తుగా జరిగినటువంటి వ్యక్తి కాదు, వచ్చినటువంటి వ్యక్తి కాదు. బైబిల్లో వ్రాయబడింది, దేవుడు అదే పనిగా కూర్చొని మనిషిని తయారు చేసి, మనిషిలో నుంచి పురుషునిలో నుంచి స్త్రీని తయారు చేసి వారిరువురికి స్త్రీ పురుషుడని పేరు పెట్టాడు. మరి సైన్స్ అడుగుదాం, మీరు కణాలు ఏదో విస్ఫోటం జరిగింది, వాళ్ళకు పేర్లు ఎవరు పెట్టారు, వాళ్ళకు పెళ్లి ఎవరు చేశారు, వాళ్ళకు పిల్లలు ఎలా పుట్టారు, వాళ్ళు కూడా ఎవల్యూషన్ లో రావచ్చు కదా, లేకపోతే వాళ్ళు కూడా కోతి నుండి అలా పరిణామ క్రమంలో ముందుకు రావచ్చు కదా. కోతి నుంచి మనిషి వచ్చాడు, ఇప్పుడు మనిషిగా పరిణామం చెందినటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకెందుకు పరిణామం చెందలా, అక్కడితో ఆగిపోతుంది. కానీ దేవుడు అంటాడు, నో, మ్యాన్ ఈస్ నాట్ క్రియేటెడ్ ఫ్రమ్ బిగ్ బ్యాంగ్, మ్యాన్ వాజ్ నాట్ క్రియేటెడ్. మనిషిని దేవుడు మగవానిగాను ఆడుదానిగాను సృజించను. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు లుక్ అట్ యువర్ బాడీస్, మీ యొక్క డిఎన్ఏను మీరు గమనిస్తే, మీ శరీరములో ఉన్నటువంటి కణజాలాన్ని మీరు గమనిస్తే ఏ రకంగా ఉంటుందో తెలుసా? ఒక వ్యక్తి జన్మించాలంటే తండ్రి నుండి 23 క్రోమోసోమ్స్ రావాలి, తల్లి నుండి 23 క్రోమోసోమ్స్ రావాలి. ఈ 46 క్రోమోసోమ్స్ ద్వారానే ఒక మనిషి అనేటువంటి వ్యక్తి తల్లి గర్భంలో తయారవుతాడు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ 23 క్రోమోసోమ్స్ కోతిలో లేవు, లేకపోతే తీరిలో లేవు, బిగ్ బ్యాంగ్లో లేవు, ఇవన్నీ ఏ రకంగా వచ్చేసాయి? దేవుని బిడ్డలారా, దానికి సైన్స్ దగ్గర సమాధానం లేదు. కానీ బైబిల్లో వ్రాయబడింది, మనిషిని దేవుడు డిజైన్ చేశాడు. అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది, దేవుని యొక్క ప్రణాళికలో మనిషి ఉన్నాడు. మ్యాన్ వాజ్ నాట్ అన్ యాక్సిడెంటలీ కేమ్ ఇంటు దిస్ వరల్డ్. మనిషి ఏదో అనుకోని విధంగా అకస్మాత్తుగా దేవుడు భూలోకానికి మనిషిని పంపించలేదు. మనిషి దైవ ప్రణాళికలో భాగం. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఈ స్త్రీగా పురుషునిగా సృష్టించబడిన వీరిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అంటే నీవు నేను దేవుని యొక్క ప్రణాళికలో భాగం. నీవు నేను ఏదో ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకు జన్మించాము, లేకపోతే వాళ్ళ సంతానము, వాళ్ళ వంశము, మేము ఇక్కడ బై మిస్టేక్ వచ్చేసాము అనేటువంటి తలంపులు మీకుండవచ్చు, నాకుండవచ్చు. కానీ నీవు నేను దేవుని ప్రణాళికలో భాగం. దేవుని చిత్తములో నువ్వు ఉన్నావు. దేవుని బిడ్డలారా, మనిషి ఏమంటాడంటే దేవుని చిత్తంలో లేవు. నువ్వు అనుకోని విధంగా అకస్మాత్తుగా లేకపోతే పరిణామము చెందుతూ వచ్చావు అని మనిషి అంటూ ఉంటే, సైన్స్ అంటూ ఉంటే, దేవుడు అంటాడు లేదు, యు ఆర్ నాట్ అన్ యాక్సిడెంటల్. నువ్వు ఏదో అనుకోని విధంగా ప్రమాదవశాత్తు బై మిస్టేక్ నువ్వు మనిషి కాలేదు, దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఉన్నావు. యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. నీవు దేవుని యొక్క చిత్తములో ఉన్నావు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనల్ని పురుషులుగా దేవుడు తయారు చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి సహోదరులందరినీ స్త్రీలుగా, అమ్మాయిలుగా దేవుడు తయారు చేశాడు. దేవుడు ఒక చిత్తముతో చేశాడే గాని అనుకోని విధంగా జరగలేదు. దేవుని బిడ్డలారా, దేవుని బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? మొట్టమొదటి బ్లెస్సింగ్, యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని చిత్తములో ఉన్నావు, దేవుని యొక్క ఉద్దేశములో, తలంపులో నీవు ఉన్నావు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నిన్ను తల్లి గర్భంలో తానే రూపొందించాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని చిత్తంలో, దేవుని యొక్క ఉద్దేశం లేకపోతే తల్లి గర్భంలో నువ్వు సృష్టించబడవు. తల్లి గర్భంలో నిన్ను సృష్టించాల్సిన అవసరం దేవునికి లేదు. యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అందుకే దావీదు అంటాడు కదా 139వ కీర్తన, చూడాల్సిన పనిలే, దేవా నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా. దేవుడు ఏం చేశాడంట? మనల్ని కలుగజేశాడంట. ఆకాశాన్ని కలుగజేశాడు, మనిషిగా నిన్ను నన్ను దేవుడు కలుగజేశాడు. అంటే మనం చాలా సందర్భాలు అనుకుంటాం 6 రోజుల్లో సృష్టి అయిపోలేదు. అది సృష్టి క్రమములో, ఆది కాండంలో 6 దినాల్లో సృష్టిని ముగించాడు అప్పుడే. కానీ ప్రతిరోజు ఒక తల్లి గర్భంలో బిడ్డను డెవలప్ చేసేటప్పుడు సృష్టికర్తగా దేవుడు అక్కడ ఉన్నాడు, డిజైన్ చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? నీవు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు, దేవుని
చిత్తములో నువ్వు ఉన్నావు, దేవుని చిత్తములో నువ్వు ఉన్నావు. ఆదామా, హవ్వా, మీరు ఏ రకంగా బయటికి వచ్చారు? వాళ్ళు అంటారు, మేము ఏదో పేలినప్పుడు, ఏదో కోతి నుండి చింపాంజీ నుంచి, లేకపోతే ఒరంగ్టాంగ్ నుంచి, చింపాంజీ యొక్క మరొక పేరు ఒరంగ్టాంగ్, ఇలాంటి జంతువుల నుంచి మేము రాలా. దేవుడు మమ్మల్ని కలగజేశాడు. వీఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ వీఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే మనం గుర్తించుకోవాల్సింది, నీవు దేవుని యొక్క చిత్తములో ఉన్నావు. అందుకే నీకంటూ ఒక రూపం, ఎక్స్క్లూజివ్ రూపాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, మరి నువ్వు ఏ రకంగా ఉండాలి? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. నిన్ను కలగజేయడం దేవుని యొక్క చిత్తము. నిన్ను దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికలో దేవుడు కలగజేశాడు. నీకంటూ ఒక కుటుంబాన్ని, నీకంటూ ఒక వ్యవస్థను దేవుడు ఏర్పరిచాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుని చిత్తంలో నువ్వు కలగజేయబడితే మరి ఏ రకంగా నువ్వు ముందుకు సాగాలి అంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, మీరు కోతి నుండి వచ్చిన వాళ్ళైతే ఈ వచనం అవసరంలో, లేకపోతే మీరు ఏదో ఒక పేలుడు జరిగినప్పుడు వచ్చినటువంటి వారైతే ఈ వచనం అవసరంలా, నీవు దేవుని యొక్క సృష్టి అయితే, నువ్వు దేవుడు నిన్ను కలుగజేశాడు తల్లి గర్భంలో నమ్మితే, నీ జీవితంలో పరిశుద్ధులగుటయే దేవుని యొక్క చిత్తం. దేవుడు నిన్ను కలగజేశాడు, కానీ నువ్వు ఏ రకంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధతలో నువ్వు కొనసాగాలి. నీ జీవితంలో దేవుడు కోరేటువంటిది ఏంటి తెలుసా? యు ఆర్ ఇన్ మై ప్లాన్, యు ఆర్ ఇన్ మై వెల్, దట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్. అది దేవుని యొక్క ఆశీర్వాదం, అది దేవుని యొక్క దీవెన. మరి ఆ దీవెన పొందిన నీవు దేవుని చిత్తంలోనే ఉండాలి. సృష్టించబడినప్పుడే కాదు, నీ జీవితంలో దేవుని చిత్తంలో నువ్వు కొనసాగాలి. దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధంగా జీవించడం. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఎక్కడ చూచినా పాపము సులువుగా ప్రవేశించడానికి సాతాను విపరీతంగా డోర్స్ తెరిచేశాడు. ఎప్పుడు లేనంతగా పాపాన్ని మనం చూస్తుంటున్నాం, ఎప్పుడు లేనంతగా పాపపు అలవాట్లు మనం చూస్తుంటున్నాం. సో కాల్డ్ భక్తులు అనబడినటువంటి వారు, లేకపోతే మత ప్రచారకులు అనబడినటువంటి వారు, మతములకు ప్రతినిధులుగా ఉండేటువంటి వారు పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఎందుకు తెలుసా? పాపానికి సాతాను హైవేస్ ఓపెన్ చేశాడు, తన దగ్గర ఉన్న ద్వారాలన్నీ తెరిచేశాడు. సో దాట్ నువ్వు దేవుని చిత్తంలో ఉండకుండా పాపంలో ఉండునట్లుగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇఫ్ యు ఆర్ క్రియేటెడ్ బై గాడ్, దేవుని ద్వారా కలుగజేయబడే అనే ఉద్దేశంలో ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా, పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఎంతగా నువ్వు పాపానికి దగ్గర అవుతావో అంతగా పాపం చేస్తావు నువ్వు. దేవుడు అంటున్నాడు, మెయింటైన్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ సిన్. నీకు పాపానికి ఎక్కడ నుంచి పాపం నీలోకి ప్రవేశిస్తుందో, ఎక్కడ నుంచి పాపం సులువుగా నీలోనికి వస్తుందో, ఎక్కడికి వెళితే పాపం చేయడానికి అవకాశం ఉంటుందో, ఎక్కడ నుంచి పాపం నీలోనికి రావడానికి నీకు తెలుసో, దేవుడు అంటున్నాడు దూరంగా ఉండు. మరి దూరంగా ఉండి ఏం చేయాలి ప్రభువా? మొదటి కీర్తనలో వ్రాయబడింది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక వాళ్ళకు దూరంగా ఉంటూ. దేనికి దగ్గర కావాలి? దివారాత్రము దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యముకు, పరిశుద్ధతకు నడిపించే దేవుని వాక్యం దగ్గరను ఉండాలి. పాపానికి దూరంగా వాక్యానికి దగ్గరగా, పాపానికి దూరంగా ప్రభు యొక్క వాక్యానికి దగ్గరగా. ఈరోజు దేవుని స్వరూపమందు కలగజేయబడిన నీవు పాపానికి దగ్గర అవుతున్నావా, ప్రభు యొక్క వాక్యానికి దగ్గర అవుతుంటున్నావా? చాలా బిజీ అయిపోయావు కదా, బైబిల్ చదవడానికి టైం లేదు, ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు, కానీ నువ్వు దేవుని బిడ్డవన్నటువంటి సత్యాన్ని మర్చిపోయి వీటన్నిటికి దూరం అయిపోతుంటున్నావు. యు ఆర్ సో బిజీ. అందుకే త్వరగా పాపం చేస్తున్నాం, త్వరగా పాపంలో పడిపోతున్నాం. దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు కదా, దేవుడు ఒక ఉద్దేశంతో మిమ్మల్ని కలగజేశాడు, ఆ ఉద్దేశంలో పరిశుద్ధత ఉంది, ఆయన చిత్తంలో పరిశుద్ధత ఉంది. ఇంకా ఏమంటున్నాడు? మీలో ప్రతివాడును. చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:4. అందరం చదుదాం. మీలో ప్రతివాడును. చాలమ్మా, మీలో అంటే ఎవరు? తెస్సలోనిక సంఘంలో ఉన్నవారు. దేవుని సంఘానికి నువ్వు వచ్చేటువంటి వ్యక్తివైతే ప్రతి ఒక్కరు వాక్యం చెప్పే నేనైనా,
వాక్యం వినే మీరైనా, సండే స్కూల్కి వచ్చే వారైనా, యూత్ మీటింగ్కి వచ్చేటువంటి వారైనా, సహోదరుల సహవాసం, ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, ఈ దినాల ప్రతి చోట కామానికి ప్రేరేపించే సెక్షువల్ కోరికలకు ఏమనాలి, సపోర్ట్ ఇచ్చేవి ఎన్నో కనబడుతున్నాయి. అడ్వర్టైజ్మెంటా, అక్కడ ఒక పాపం కనపడుతుంది. ఒకవేళ డ్రెస్, అక్కడ పాపం కనపడుతుంది. ఒకవేళ సెల్ ఫోన్ దగ్గరికి వచ్చామా, అక్కడ పాపం. గోడ మీదకి వెళ్ళామా, అక్కడ పాపం. ఎక్కడ చూసినా పాపం ఉంది. మీలో ప్రతివాడును, సంఘములో దేవుని బిడ్డగా నువ్వు చలామణి అవుతున్నావు, దేవుని వాక్యాన్ని పట్టుకొని ఉంటున్నావు, నేను దేవుని బిడ్డను, మారు మనసు పొందానని నువ్వు చెబుతూ ఉంటే ఎంతగా పరిశుద్ధంగా జీవిస్తూ పాపానికి దూరం అవుతున్నావు. దేవుడు నిన్ను ఒక ఉద్దేశముతో ఆశీర్వాద కారకుడుగా చేస్తే నువ్వు దాంట్లో నుంచి పాపంలోనికి ఏమైనా వెళ్ళిపోయావా? ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాష యందు కాక, పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును కాపాడుకోవాలి. నా శరీరాన్ని నేను కాపాడుకోవాలి, నాలోనికి పాపం రాకుండా, పాపపు అలవాట్లు, పాప కోరికలు రాకుండా. ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ మై బాడీ. బైబిల్లో వ్రాయబడింది, మీ శరీరానికి దీపం కన్నే గనుక జాగ్రత్త. నీ కన్ను మంచి వాటిని చూస్తే నీ జీవితంలో మంచిగా ఉంటావు. నువ్వు చెడ్డ వాటిని చూసే వ్యక్తివైతే, పడుకున్నప్పుడు చెడు కలలు, నువ్వు చెడ్డ వాటిపైనే దృష్టి ఉంచే వ్యక్తివైతే, ఎప్పుడు సీక్రెట్గా ఆ యొక్క పాపము సంబంధమైన వాటిని చూచేటువంటి వ్యక్తివైతే, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ బాడీ, యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ జనరేషన్స్. నిన్నే కాదు పాపం ప్రభావితం చేసేది. దేవుని బిడ్డలారా, ఏమంటారు, వీడు తాగుబోతు, వీళ్ళ నాయన తాగుబోతు, వీళ్ళ అబ్బ తాగుబోతు. ఎందుకు? ఒక పాపం ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ రిపర్కషన్స్ ఫ్రమ్ డౌన్ ద జనరేషన్స్. అనేక తరాల్లో కూడా దాని ప్రభావాన్ని చూపుతూ వెళుతుంది. ఈరోజు నీ ఘటమును ఒక తల్లిగా, ఒక తండ్రిగా, లేకపోతే ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి. యు ఆర్ గాడ్స్ క్రియేషన్. నువ్వు దేవుని యొక్క సృష్టి. నీ శరీరాన్ని దేవుడు కలగజేశాడు. కానీ ఆ శరీరము ఇప్పుడు ఏమైనా జారత్వానికి, కాముకత్వానికి కేంద్రంగా మారిపోతుందా? ఈరోజు మనం చూసేటువంటి యాప్స్, మనం చూసేటువంటి అడ్వర్టైజ్మెంట్స్, మనం చూసేటువంటి ఏదైనా సరే, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటైజ్ యూ. అది నిన్ను ప్రేరేపిస్తుంది కామము నిమిత్తమై. ఎంతగా పరిశుద్ధత కోసం నీ శరీరాన్ని కాపాడుకోవాలనో అంతగా కాపాడుకున్నప్పుడే యూ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ యువర్ బ్లెస్సింగ్. నీ యొక్క శరీరాన్ని పరిశుద్ధతలో కాపాడుకుంటుండగా ఆశీర్వాదాల్లో కొనసాగుతావు. లేకపోతే నువ్వు దేవుని చిత్తములో ఉన్నటువంటి వ్యక్తివైనప్పటికీ కూడా ఆశీర్వాదాలకు అక్కడ బ్రేక్ పడిపోతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ శరీరం ఎంత పవిత్రంగా ఉందో నీకు తెలుసు. నీ కళ్ళు ఎంత పవిత్రంగా ఉన్నాయో నీకు తెలుసు. నీ వేళ్ళు స్వైప్ చేస్తూ ఎంత పవిత్రంగా ఉన్నాయో నీకు తెలుసు. నీ యొక్క ఘటము, నీ యొక్క శరీరము పరిశుద్ధతకు అది నిలయంగా ఉందా? కాముకత్వానికి, జారత్వానికి, పాపానికి, చెడ్డ కోరికలకు నిలయంగా మారిపోతూ ఉందా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు ఆశీర్వదించే దేవుడే. అందుకే ఆయనే నిన్ను డిజైన్ చేశాడు. అది దేవుని చిత్తములో నువ్వు ఉన్నావు. కానీ ఈరోజు చిత్తంలోనికి ఏమైనా వెళ్ళిపోయావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మన జీవితాలను సరి చేసుకుందాం. మన శరీరాలు ఏ రకంగా ఉన్నాయి? దేవుని చిత్తంలో ఉన్నావు. ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్స్ విల్, పరిశుద్ధతలో నువ్వు ఉన్నట్లయితే గుర్తుంచుకో, యూ విల్ బి ఎ బ్లెస్సింగ్. లోకమంతా చెడిపోయిందండి. నోవహు దేవుని దృష్టిలో కృప పొందాడు. నోవహు తన శరీరాన్ని కాపాడుకున్నాడు. నోవహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అందుకే నోవహు కుటుంబము ఆ యొక్క జలప్రలయం నుంచి తప్పించబడింది. వాళ్ళకు తెలుసు దేవుడు నోవహుతో మాట్లాడాడు. నోవహు వారికి దేవుని గురించి పరిచయం చేశాడు. యూదా పత్రికలో వ్రాయబడింది కదా, ఎన్ని సంవత్సరాలు నోవహు ఓడ నిర్మించాడో అన్ని సంవత్సరాలు బోధించాడు. బట్ ద పీపుల్ నెగ్లెక్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని కాదని పాపంలో జీవించారు. ఈరోజు కూడా చర్చికొచ్చి వాక్యాన్ని విని తిరిగి పాపంలో జీవించేటువంటి వ్యక్తివైతే ఆ దినాన జలప్రలయంలో నాశనం అయిపోయిన గుంపులో నువ్వు ఉంటున్నావు. యు ఆర్ నాట్ ఇన్ ద బ్యాచ్ ఆఫ్ నోవా యొక్క గుంపులో నీవు లేవు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, యువర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆయన చిత్తములో నువ్వు సృష్టించబడ్డావు. నీ సృష్టి ఒక ఆశీర్వాదం. కానీ ఈరోజు సృష్టించబడిన నీ శరీరం పాపానికి ఉపయోగించబడితే
పాపం కలిగి ఉంటే, పాపంలో కొనసాగితే జలప్రలయం ఒకటి ఉంది, అది నీ జీవితంలో పనిచేస్తుంది. ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, నన్ను ఆశీర్వాదానికి కారకునిగా చేశావు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం మారని మార్పు లేని దేవానికి వందనాలు. అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మీరు ఎవరో ఈరోజు వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం ప్రభా. యావే మెవారే, ఆశీర్వదించే దేవుడవు. యావే మెవారే, ఆశీర్వదించే దేవుడవు. నాయనా, మా దేవుడవైన మీరు శాపములు ఇచ్చే దేవుడు కాదు, ఆశీర్వదించే దేవుడవు. ఆశీర్వదించే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు. నీ ఆశీర్వాద ప్రణాళికలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటి కోసం మమ్మల్ని తయారు చేసావు ప్రభా. ఈరోజు నాయనా, మా జీవితంలో ఎక్కడైనా ఏ ఆశీర్వాదం లేదంటే, ఎక్కడ ఏ పాపమో, ఏ అవిధేయత, ఏ గర్వమో, ఏ వేషధారను, ఏ లోబడనల్లని స్వభావమో, ఒప్పుకొని విడిచిపెట్టని ఏ పాపాలు ఉన్నాయో నాయనా మాకు తెలుసు నాయనా. దేవా, నీ యొక్క ఆశీర్వాదాలు మా కుటుంబాల్లో ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఉద్యోగ వ్యాపారాల్లో, చదువులో లేకుండా ఉంటే నాయన కారణం మా పాపాలే, మా వేషధారణ జీవితమే, మా తప్పుడు జీవిత విధానాలే, కామాభిలాష, మా శరీరములను పరిశుద్ధంగా కాపాడుకోలేకపోయాం మేము ప్రభా. దేవా, మన్నించండి. దేవా, యావే మెవారే, యావే మెవారే, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడా, ఆశీర్వదించయ్యా. మేము ఆ పాపాలు ఒప్పుకొని ఉండగా ఎవరికి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ వ్యాపారాల్లో ఆశీర్వాదాలు లేవో, ఆశీర్వదించే దేవుని యొక్క హస్తపు దీవెనలు మాకు కలుగునుగాక, ఆశీర్వదించబడుదుముగాక. ఇది మొదలుకొని దేవుని వాక్య ప్రకారం మేము దీవించబడుదుముగాక. పరిశుద్ధతలో మీ యొక్క చిత్తములో మేము ఉండగా నాయన ఆశీర్వాదాలు మాకు కలుగునుగాక, దీవెనలు మాకు కలుగునుగాక. తండ్రి, కృప వెంబడి కృపకు మేము పాత్రులమగుదుముగాక. నాయనా, మీరే మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఆత్మీయమైన ఆశీర్వాదాలు, ఆరోగ్యపరమైన ఆశీర్వాదాలు తండ్రి, ఉద్యోగ వ్యాపారాల్లో, చదువుల్లో తండ్రి, అన్ని విషయాల్లో ఆశీర్వాదాలు మాకు ఉండాలి నాయనా. అదే మీ చిత్తం ప్రభా. ఆశీర్వదించే దేవుడు తండ్రి, మీరు అన్ని విషయాల్లో యోబును ఆశీర్వదించారు ప్రభా. దేవా, అదే రకంగా మేము కూడా ఆశీర్వదించబడాలి నాయన. దేవా, నువ్వు పక్షపాతము లేని దేవుడవు కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో అన్ని ఏరియాస్లోనికి ఆశీర్వాదాలు వచ్చునుగాక, అన్ని ఏరియాస్లోనికి ఆశీర్వాదాలు వచ్చునుగాక. ప్రతి శాపము కొట్టివేయబడును గాక, ప్రతి సాతాను కార్యములు లయమగును గాక, ప్రతి అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. కుటుంబానికి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నెరవేర్చండి ప్రభా. మీ కార్యాలు జరిగించండి. ఎల్లప్పుడూ తగ్గింపు గుణం కలిగిన వారంగా, యథార్థముగా, భక్తిగా నిన్ను సేవించడానికి నీ రాకడలో ఎత్తబడే కృపను మాకు అనుగ్రహించి మహిమను పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలు ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.